Good afternoon, all. Now we are discussed about RRB Group D exam, expected questions from science, general science. Now let us discuss about question number 1. Which of the following is a saturated hydrocarbon? కింది వాటిలో సంతృప్త హైడ్రోకార్బన్లు ఏది? ఆప్షన్ ఏ మీథేన్, 2 ప్రొపైలిన్, 3 బ్యూటడైన్, 4 ఎసిటిలిన్. యాక్చువల్గా హైడ్రోకార్బన్స్ అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ ఒక్కటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ అనేవి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో ఈ గ్రూప్లో ఏన్ గ్రూప్ చెందిన ఇందులో ఏముంది? సింపుల్గా చెప్పాలంటే మీథేన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రొపిలీన్ ది ఆల్కీన్ కిందకి వెళ్ళింది, బ్యూటడీన్ ఆల్కీన్, ఎసిటిలీన్ ఆల్కీన్. సో ఆల్కేన్స్ అనేవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో మీథేన్ దీని ఫార్ములా ఏంటి? CnH2n+2. సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మీథేన్. The sum of the atomic mass of all the atoms in a molecule of the substance is. ఒక పదార్థం యొక్క అణువులోని అన్ని అణువుల పరమాణు ద్రవ్యరాశి మొత్తం చూడండి. ది సమ్ ఆఫ్ ద అటామిక్ మాస్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ ఆఫ్ అటామిక్ మాసెస్ని ఏమంటారు అన్నాడు. సో ఫార్ములా మాస్ అయితే అస్సలు కానే కాదు. మోల్ ఈజ్ ఏ నెంబర్. సో ఇది మాస్కి మోల్కి సంబంధం లేదు. అటామిక్ మాస్ ఇస్ ద atomic number of an element, mass of an atomic number of an element. సో ఇది సింగిల్ ఎలిమెంట్ యొక్క మాస్, అటామిక్ మాస్ అనేది. సమ్ ఆఫ్ ద ఆల్ అటామిక్ మాస్ ఆఫ్ ది ఆటమ్స్ అంటే దాన్ని మాలిక్యులర్ మాస్ అంటారు. ఓన్లీ సింగిల్ అటామిక్ మాస్ అంటే దాన్ని అటామిక్ మాస్ అంటారు. ఒక ఎలిమెంట్ యొక్క సింగిల్ మాస్ ఆఫ్ ఆటమ్ని అటామిక్ మాస్ అంటారు. సమ్ ఆఫ్ ద ఆల్ ద అటామిక్ మాస్ అంటే మాలిక్యులర్ మాస్ అంటారు. సో మాలిక్యులర్ మాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. When acid reacts with metal carbonate, dash is or are formed. ఆమ్లం లోహ కార్బోనేట్తో చర్య జరిపినప్పుడు డాష్ ఏర్పడుతుంది ఆర్ ఏర్పడతాయి. సో ఆమ్లం యాసిడ్ తీసుకుందాం. సో H2SO4 ఇది యాసిడ్. అండ్ కార్బోనేట్ సోడియం కార్బోనేట్ తీసుకుందాం, Na2CO3 విచ్ గివ్స్. ఇవి రియాక్టెంట్స్. లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని రియాక్టెంట్స్ అంటారు, రైట్ సైడ్ ఉండే వాటిని ప్రొడక్ట్స్ అంటారు. సో ఇవి ఏమిస్తాయి? యాక్చువల్గా హైడ్రోజన్ ప్లస్ SO4- సోడియం ప్లస్ కార్బోనేట్ మైనస్ ఇట్ గివ్స్. ఈ రియాక్షన్ అనేది డబుల్ డిస్ప్లేస్మెంట్ అనేది ప్లే చేస్తుంది. ఇది ఏమొచ్చింది? యాసిడ్ అనేది కార్బోనేట్తో రియాక్షన్ జరిగితే ఫస్ట్ అనేది సాల్ట్ వచ్చింది, నెక్స్ట్ ఏమొచ్చింది? వాటర్ వచ్చింది. ఫైనల్గా కార్బోనేట్తో రియాక్షన్ జరిగింది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది వచ్చింది. అదే ఇక్కడ సల్ఫైట్ ఆమ్లము లోహ సల్ఫైడ్తో చర్య జరిపినప్పుడు ఏమంటే సేమ్ సాల్ట్ వచ్చింది, వాటర్ వచ్చింది, సల్ఫర్ డైఆక్సైడ్ వచ్చింది అక్కడ సల్ఫైడ్తో. అయితే ఇక్కడ కార్బోనేట్తో ఉన్నాడు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్. సో వాటర్ వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, సాల్ట్. ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అబోవ్. The elements with atomic numbers 10, 18, 36 and 54 are 10, 18, 36 and 54 పరమాణు సంఖ్యలు కలిగిన మూలకాలు. 10, 18, 36 and 54 అంటే ఏంటి? అటామిక్ స్ట్రక్చర్లో హైడ్రోజన్ 1 కదా పీరియాడిక్ టేబుల్లో, హీలియం అనేది 2. అలా వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటి? నియాన్ అనేది 10, ఆర్గాన్ అనేది 18, క్రిప్టాన్ 36, జీనాన్ 54 అండ్ రేడాన్ 86. సో ఇవన్నీ గ్రూప్స్ అంటారు అనమాట, స్ట్రైట్గా ఉండే వాటిని. 18th గ్రూప్ అనమాట. 18th గ్రూప్ని ఏమంటారంటే దిస్ ఈజ్ ద లీస్ట్ రియాక్టివ్ గ్రూప్. ఇవి వేటితోని రియాక్షన్ జరగవు. సో వీటిని నోబుల్ గ్యాసెస్ అంటారు ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. ఈ 17th గ్రూప్లో ఉండే వాటిని హాలోజన్స్ అంటారు వీటిని. సో ఇక్కడ ఏంటి? 10, 18, 36 అండ్ 54. 10 నియాన్, 18 ఆర్గాన్, 36 క్రిప్టాన్, 54 జీనాన్. సో ఇవన్నీ ఏంటి? 18th గ్రూప్ ఎలిమెంట్స్. సో వీటిని ఏమంటారు? ఇనర్ట్ గ్యాసెస్ అంటారు ఆర్ నోబుల్ గ్యాసెస్ అంటారు. సో లైట్ మెటల్స్ అవ్వవు, రేర్ ఎర్త్స్ అవ్వవు, హాలోజన్స్ అవ్వవు. సో ఆప్షన్ ఇనర్ట్ గ్యాస్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ క్లోరోఫామ్? క్లోరోఫామ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి అన్నాడు. CH4 అంటే ఏం చెప్పాను దాకా? మీథేన్. సో ఇది అవ్వదు. C2H6 ఈథేన్. ఇవన్నీ ఆల్కేన్స్ అనమాట. సో CCl4 అనేది క్లోరోఫామ్. క్లోరోఫామ్ యూజెస్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డిజన్ఫెక్టెంట్ ఆఫ్ వాటర్లో డిజన్ఫెక్టెంట్ అంటే అది సమ్ బ్యాక్టీరియాస్ అన్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు క్లోరోఫామ్ అనేది. సో CCl4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Substance X turns the color of red litmus to blue and it will change methyl orange to.
సబ్స్టెన్స్ ఎక్స్ అనే పదార్థం ఎరుపు లిట్మస్ రంగును నీలి రంగులోకి మారుస్తుంది మరియు అది మెథైల్ నారెంజ్ని ఎంతగా మారుస్తుంది. ఇక్కడ ఎక్స్ అనే సబ్స్టెన్స్ ఏంటి? అక్కడ యాక్చువల్గా యాసిడ్ అంటే ఏంటి? ఇట్ టర్న్స్ లిట్మస్ బ్లూ టు రెడ్డే కదా. సో బేస్ ఏమైంది ఇక్కడ? రెడ్ టు బ్లూ కలర్లో మార్చిద్ది. సో ఇక్కడ సబ్స్టెన్స్ ఏమైంది? వాట్ ఈస్ ద సబ్స్టెన్స్? టర్న్స్ ద కలర్ ఆఫ్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. సో రెడ్ టు బ్లూ మార్చేది ఏంటి? బేస్. సో ఇక్కడ సబ్స్టెన్స్ అనేది ఎక్స్ అనేది బేస్, ద కలర్ ఆఫ్ రెడ్ లిట్మస్ టు బ్లూ అండ్ ఇట్ విల్ చేంజ్ ద మెథైల్ ఆరెంజ్ టు. మెథైల్ ఆరెంజ్ని ఎట్లా మార్చిద్ది? బేస్లో ఎట్లా మార్చిద్ది అంటే ఎల్లో కలర్లో మార్చిద్ది. ఇది మెథైల్ ఆరెంజ్. ఈ కలర్లెస్ అనేది ఉంది కదా, ఇది ఫినాప్థలిన్. ఇది కూడా నేచురల్ ఇండికేటర్స్ అనమాట ఇవన్నీ. ఫినాప్థలిన్ అనేది కలర్లెస్గా ఉంటుంది. ఇందులో యాసిడ్లో ఇది కలర్లెస్గా ఉంటుంది. ఫినాప్థలిన్ అనేది యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది. పింక్ ఇది బేస్లో ఉంటుంది పింక్గా. సో మెథైల్ ఆరెంజ్ అనేది బేస్లో అంటే రెడ్ టు బ్లూ మార్చింది కాబట్టి ఇది మెథైల్ ఆరెంజ్ ఎలా మార్చిద్ది అంటే ఎల్లో కలర్లో మార్చిద్ది. ఇది రెడ్ టు ఎల్లోగా చేంజ్ చేసింది. ఫైనల్గా బేస్లో ఎలా వచ్చింది అంటే ఎల్లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇది నాన్ మెటల్? కింది వాటిలో లోహం కానిది ఏది? ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నైట్రోజన్ ఇస్ ఏ నాన్ మెటల్, ఇది గ్యాస్. సింపుల్గా తెలుసుకోవచ్చు. అల్యూమినియం ఇస్ ఏ మెటల్, ఐరన్ మెటల్, జింక్ మెటల్. సో నైట్రోజన్ అనేది గ్యాస్, ఇట్ ఈస్ ఏ నాన్ మెటల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ విల్ an athlete have maximum accelerated motion? కింది ఉదాహరణతో దేన్ని అథ్లెట్ గరిష్ట వేగవంతమైన కదలికను కలిగి ఉంటాడు? ఇది సింపుల్గా చెప్పొచ్చు. మీరు ఏ సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళకుండా సింపుల్గా మీరు లాజిక్గా ఆలోచించి చెప్పండి. ఫస్ట్ తీసుకుందాం. రన్నింగ్ అనే సర్క్యులర్ ట్రాక్లో రన్ చేస్తున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు అనమాట. ఎట్లా? చేంజ్ ఆఫ్ ద డైరెక్షన్ అంటే డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట సర్టెన్ పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి. ఎట్లా? సో ఇక్కడ యాక్సలరేషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది, బట్ లైట్గా డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది సర్క్యులర్ మోషన్లో. హెక్సాగోనల్ తీసుకోండి. హెక్సా అంటే ఎన్ని? సంథింగ్ 6. హెక్సా. ఈ ఎన్ని బ్రేక్స్ చూడండి, ఎన్ని బ్రేక్స్ వస్తున్నాయి ఇక్కడ. సో యాక్సిలరేషన్ అనేది ఉండదు, బ్రేక్ ఆగి వెళ్తున్నాం. సో యాక్సిలరేషన్ అనేది ఎక్కువ ఉండదు. వాడికి ఏం కావాలి? మ్యాక్సిమం యాక్సిలరేషన్ కావాలి మోషన్. ఇక్కడ యాక్సిలరేషన్ అనేది ఇక్కడ ఆగి మళ్ళీ ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అయ్యి సింపుల్ లాజిక్ అనమాట ఇది. మీరు ఎంతో వెలాసిటీ, టైము, యాక్సిలరేషన్ అని అంతగా గుర్తుపెట్టుకోకుండా సింపుల్ లాజిక్ మీరు ప్లే చేసేది ఇక్కడ. రన్నింగ్ అనే ఆక్టాగాన్ ఆల్సో 8, ఇలా 8. ఇవి కూడా చాలా బ్రేక్స్ వస్తాయి. రన్నింగ్ అనే రెక్టాంగులర్ ఆల్సో సేమ్ లైక్ దట్. ఇలా వెళ్తాడు, మళ్ళీ ఆగి ఇలా వెళ్తాడు. చాలా బ్రేక్స్ అండ్ డిస్టర్బెన్సెస్ వచ్చి. సో ఇక్కడ సింపుల్గా లాజిక్గా చెప్పాలంటే ఏది అథ్లెట్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎక్కడ ఉంటుంది? సర్క్యులర్ పాత్. ఇది స్లైట్గా చేంజ్ డైరెక్షన్ అయింది అంతే. డైరెక్షన్ లైట్గా ఉంది, అంత యాంగిల్తో ఏం లేదు. సో మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎందులో ఉంటుందంటే సర్క్యులర్ పాత్లోనే ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెన్షన్డ్ యాక్టివిటీస్ ద పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ? ఇచ్చిన వాటిలో పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మార్చింది ఏది అని అడుగుతాడు. కింది వాటిలో ఏ చర్యలో పొటెన్షియల్ ఎనర్జీ శక్తిగా మారుతుంది? ద ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఏ ఫైర్ క్రాకర్ని మీరు ఫైర్ చేస్తే ఏమొచ్చింది? పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ప్లేస్. దాని యొక్క పొటెన్షియల్ దాని యొక్క ప్లేస్ స్థితిని తెలియజేస్తుంది అన్నాడు కదా. గతి శక్తి, స్థితి శక్తి అని దాని స్థితి, దాని పొజిషన్ని చెప్పిద్ది అనమాట, డిఫైన్ చేసింది. కైనెటిక్ ఎనర్జీ అంటే మూవ్ అవుతుంది అనమాట. వెలాసిటీ ఉంటుంది ఇక్కడ, హాఫ్ mv స్క్వేర్ మాస్ విత్ వెలాసిటీ. సో పొజిషన్ తెలియజేస్తుంది పొటెన్షియల్ ఎనర్జీ. ఫైర్ క్రాకర్కి ఒక పొజిషన్ ఉంటుంది. సో అది ఏమి ఇచ్చింది? ఫైర్ క్రాకర్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ టు లైట్ ఎనర్జీ ఇచ్చింది. ఇక్కడ నీ కైనెటిక్ ఎనర్జీ ఇవ్వదు క్రాకర్ని మనం ఫైర్ చేస్తే. స్విచ్చింగ్ ఆన్ టార్చ్ ఆల్సో ఒక పొటెన్షియల్ ఎనర్జీ, ఇట్ గివ్స్ ఆల్సో లైట్ ఎనర్జీ. స్విచ్చింగ్ ఆఫ్ ఏ టార్చ్ అసలు ఇది ఏ ఎనర్జీని ఇవ్వదు, ఇది స్టోర్ చేసిద్ది. స్విచ్ ఆఫ్ చేస్తున్నావు, అసలు ఎనర్జీయే రిలీజ్ అవ్వదు ఇక్కడ. సో ఇది కూడా అవ్వదు. ద స్వింగింగ్ ఆఫ్ ఏ పెండ్లూమ్ ఉంది. ఇలా ఇటువైపు స్వింగ్ అయితే ఇక్కడికి మ్యాక్సిమం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ టాప్ మోస్ట్లో. అక్కడ నుంచి డౌన్కి ఎలా వచ్చేసరికి మ్యాక్సిమం ఇది ఎలా మారిద్ది? కైనెటిక్ ఎనర్జీగా మారి డౌన్కి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీగా మారింది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. సో పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మారింది అంటే స్వింగింగ్ ఆఫ్ ఏ పెండ్లూమ్, పొటెన్షియల్ ఎనర్జీ టు కైనెటిక్ ఎనర్జీ మూవ్ అవుతుంది ఇది. సో ఆన్సర్ ఇస్ ద 4th one. ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈజ్ మ్యాక్సిమం ఇన్. కాంతి వేగం గరిష్టంగా ఉండే ప్రదేశం. యాక్చువల్గా లైట్కి ఏమీ లేకుండా వ్యాక్యూమ్లా ఫ్రీగా ఉంటేనే, ఏ పార్టికల్స్ అడ్డు లేకుండా ఉన్నప్పుడే లైట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సౌండ్కి అనేది మీడియం ఉండాలి, లైట్కి అనేది అవసరం లేదు. డెన్స్ పార్టికల్స్ సపోజ్ సాలిడ్ పార్టికల్స్ ఎందులో అయినా లైట్ అనేది స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. డెన్స్ మెటీరియల్ ఎందులో కూడా లైట్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో
ఎయిర్ తీసుకోండి, ఎయిర్లో లైట్ స్పీడ్ ఎక్కువే, ఓకే తీసుకున్నాం ఆప్షన్ పరంగా. ఓకే, ఎయిర్లో ఏముండదు, చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, స్మాల్ పార్టికల్స్. సో అవి లిటిల్ డెన్స్, అంతా ఏముండవు. వ్యాక్యూమ్లో అసలు ఏముండదు, శూన్యం, జీరో. దీంతో పోల్చుకుంటే వ్యాక్యూమ్లే కదా లైట్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. లైట్ స్పీడ్ ఈజ్ హై. వాటర్ ఈజ్ ఆల్సో డెన్స్ మెటీరియల్. వాటర్లో చూడండి, లైట్ని మనం పంపిస్తే అంత స్పీడ్గా ఏం వెళ్ళదు, లైట్ స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది. గ్లాస్ ఆల్సో డెన్స్ మెటీరియల్. సో వ్యాక్యూమ్, ఎందులో పార్టికల్స్ అనేవి ఏమి ఉండవు, మీడియం అనేది ఏముండదు, కాబట్టి లైట్ స్పీడ్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ రాంగ్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ద యూనివర్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సార్వత్రిక గురుత్వాకర్షణ నియమానికి సంబంధించిన సరికాని ప్రకటనను గుర్తించండి. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద ఫోర్స్ దట్ బైండ్స్ అస్ టు ఎర్త్. కరెక్టేనా? ఇప్పుడు ఎర్త్ ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే కదా మనం ఎర్త్ మీద ఉన్నాం. దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇట్ ఈస్ ద ఫోర్స్ కాజింగ్ టైడ్స్ డ్యూ టు ద స్టార్స్ అండ్ ఎర్త్. టైడ్స్ రావడానికి కారణం ఏంటి? స్టార్స్కి ఎర్త్కి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాడు అక్కడ ఆప్షన్లో, కానీ ఇక్కడ స్టార్స్ కాదు, డ్యూ టు ద మూన్ అండ్ ఎర్త్. లిటిల్ సన్ కూడా ఉంటుంది యాక్చువల్గా, మెయిన్ మూన్. సో ఇట్ ఇస్ ద ఫోర్స్ కాజింగ్ టైడ్స్ డ్యూ టు ద మూన్ అండ్ ఎర్త్ అని ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్టార్స్ అండ్ ఎర్త్ ఇచ్చాడు. సో ఇన్కరెక్ట్ ఆప్షన్ ఇదే. సో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఇదే అయింది. ఇట్ ఈస్ ద ఫోర్స్ దట్ అసిస్ట్ ద మోషన్ ఆఫ్ ద మూన్ అరౌండ్ ద ఎర్త్. ఇది కరెక్ట్ వన్. ఇట్ ఈస్ ద ఫోర్స్ దట్ కీప్స్ ద ప్లానెట్స్ మూవింగ్ అరౌండ్ ద సన్. ఇట్ ఈస్ ఆల్సో గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? దిస్ వన్. ఇట్ ఈస్ ద ఫోర్స్ కాజింగ్ టైడ్స్ డ్యూ టు ద స్టార్స్ అండ్ ఎర్త్ అన్నాడు, కానీ స్టార్స్ అండ్ ఎర్త్ కాదు, మూన్ అండ్ ఎర్త్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? కింది వాటిలో సరైన ప్రకటన ఏది? జౌల్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వర్క్ and the unit of energy is the watt. Joule per second is also unit of energy. The unit of power is joule per newton. So ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అన్నాడు? జౌల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వర్క్. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. జౌల్కి యూనిట్స్ ఏంటి? అదే జౌల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వర్క్కి యూనిట్స్ ఏంటి? జౌల్. ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వాట్ అన్నాడు. ఎనర్జీ యూనిట్ అనేది వాట్ కాదు. వాట్ అనేది దేని యూనిట్? పవర్. పవర్ ఈజ్ నథింగ్ బట్ V ఇంటూ I, వోల్టేజ్ ఇంటూ కరెంట్. పవర్ యొక్క యూనిట్స్ అనేవి వాట్. నెక్స్ట్, జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఆల్సో యూనిట్ ఆఫ్ ఎనర్జీ. కాదు, జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ పవర్. ఇది కూడా రాంగ్. ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ జౌల్ పర్ న్యూటన్. ఇక్కడ జౌల్ పర్ సెకండ్ ఇస్తే కరెక్ట్, జౌల్ పర్ న్యూటన్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. జౌల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వర్క్. ఇక్కడ జౌల్ పర్ సెకండ్, జౌల్ పర్ న్యూటన్ తీసుకోండి ఇన్ కేసు. ఇక్కడ ఏమైంది? జౌల్ ఏం రాయొచ్చు మనం? న్యూటన్ మీటర్ రాయొచ్చు కదా. ఇక్కడ న్యూటన్ మీటర్ బై న్యూటన్ వచ్చింది. అప్పుడు ఇది క్యాన్సల్ అయితే మీటర్ అవుతుంది. యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ మీటరా? వాట్ కదా, లేదా జౌల్ పర్ సెకండ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. జౌల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వర్క్. రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్. Sound travels at a speed of 333 meters per second in the air. Thus, in 1 second, a distance of 330 meters is travelled by. ధ్వని గాల్లో 330 meters సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి 1 సెకండ్లో 330 మీటర్ దూరం ప్రయాణించేది ఏది అంటే దీన్ని డైరెక్ట్ చెప్పవచ్చు, డిస్టర్బెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సోర్స్ కాదు, రిసీవర్ కాదు, పార్టికల్స్ కాదు, డిస్టర్బెన్స్. దీని ఆన్సర్ ఈజ్ ద డిస్టర్బెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ హ్యాస్ ద హైయెస్ట్ పొటెన్షియల్ ఫర్ విండ్ ఎనర్జీ? కింది ప్రాంతాల్లో ఏది పవన శక్తి అత్యధిక సామర్థ్యాన్ని కలిగి ఉంది? డెక్కన్ ప్లాట్యూ, గంగాటిక్ ప్లైన్స్, థర్డ్ వన్ హిమాలయస్, ఫోర్త్ వన్ వెస్టర్న్ ఘాట్స్. ఎక్కువ విండ్ ఎనర్జీ ఉండే రీజియన్ ఏది అని అడిగితే మనకి ఇలా ఉంది కదా, ఇవేంటి? ఈస్టర్న్ ఘాట్స్, ఇవి వెస్టర్న్ ఘాట్స్, సంథింగ్ ఇలా ఉంది. డెక్కన్ ప్లాట్యూ, దీన్ని డెక్కన్ ప్లాట్యూ అంటారు. గంగాటిక్ ప్లైన్స్, దీనంతా గంగా రివర్ ప్రవహించేదంతా గంగాటిక్ ప్లైన్స్ అంటారు. ద హిమాలయస్ అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ వరకు, అరుణాచల్ ప్రదేశ్ అటువైపు మయన్మార్ అలా. సో విండ్ ఎనర్జీని ఎక్కువగా ఉండే ఏ ప్రాంతం ఏదంటే వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విండ్ ఎనర్జీ ఉండే ఎక్కువ రీజన్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్. కేరళ ఇటువైపు అంతా వెస్టర్న్ సైడ్ ఉన్నంత విండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ రీజన్ ఎక్కువగా ఉండేది వెస్టర్న్ ఘాట్స్. when a compressed slinky is released, it converts potential energy into. Compressed slinky అంటే ఇది స్ప్రింగ్ అనుకోండి. స్ప్రింగ్ని బాగా కంప్రెస్ చేశారు. స్ప్రింగ్ ఇది యాక్చువల్గా స్ప్రింగ్ ఏంటి? ఇట్లా ఉంటుంది. దీన్ని బాగా కంప్రెస్ చేశారు రెండు వైపుల నుంచి. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది? ఒకసారి నువ్వు రిలీజ్ చేసావు, అది ఏమైంది? ఇట్ కన్వర్ట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ మూవ్ అయింది కదా, కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసింది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ కన్వర్ట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఏం కెమికల్ రియాక్షన్ జరగలేదు, కెమికల్ ఎనర్జీ. ఇక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ ఎనర్జీ రావడానికి. సో కైనెటిక్ ఎనర్జీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెకానికల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఈ రెండు కలిపితే మెకానికల్ ఎనర్జీ అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఆర్ ద మెయిన్ ఎనర్జీ సోర్సెస్ ఫర్ ఎర్త్స్ ఇంటర్నల్ హీట్ ఇంజిన్? భూమి యొక్క అంతర్గత ఉష్ణ యంత్రానికి ప్రధాన శక్తి వనరులు ఏమిటి? చూడు, మెయిన్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. భూమి యొక్క అంతర్గత ఉష్ణ యంత్రానికి ప్రధాన శక్తి వనరులు
మెయిన్ ఎనర్జీ సోర్స్ ఫర్ ఎర్త్ ఇంటర్నల్ హీట్ ఎనర్జీ. ఎర్త్లో ఇంటర్నల్గా హీట్ ఎనర్జీకి మెయిన్ సోర్స్ ఏదైనా క్వశ్చన్ అడిగాడు. మెయిన్ చూడండి, రేడియోజెనిక్ హీట్ అన్నాడు. రేడియోజెనిక్ హీట్ అయ్యిద్దా? ఇప్పుడు మనం ఎర్త్ ఉంది, సో ఇది ఎర్త్, ఇది సో ఎర్త్ కింద రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. రేడియో యాక్టివ్ డికేస్ ఏంటి? థోరియం, ప్లూటోనియం, ఇట్లాంటివన్నీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ వల్ల, రేడియో యాక్టివ్ డికే వల్ల రేడియోజెనిక్ హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయ్యింది ఇది. బట్ ఓషియానిక్ టైడ్ ఎనర్జీ అన్నాడు. ఓషియానిక్ టైడ్ ఎనర్జీ ఏంటి? ఇది కూడా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని స్టోర్ చేసిద్ది. బట్ ఈ ఓషియానిక్ టైడ్ హీట్ అనేది ఎర్త్ క్లైమేట్లో హీట్ని ప్రొడ్యూస్ చేసిద్ది అనమాట. ఎర్త్లో కాదు. ఎర్త్ ఇంటర్నల్ హీట్ ఇంజిన్లో ఇది ఆప్షన్ కానే కాదు. ఎర్త్ ఇంటర్నల్ హీట్కి ఇది రీజన్ అయితే కాదు. సో ఫస్ట్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. హీట్ ఫ్రమ్ వాల్కనోస్ అండ్ సోలార్ హీట్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. వాల్కనోస్ నుంచి వచ్చింది ఎర్త్ ఇంటర్నల్ ఎనర్జీ హీట్కి అసలు ఆప్షనే కాదు. ఇందులో ఓషియానిక్ టైడ్ హీట్ ఉంది, ఇది కూడా అసలు కాదు. ఫోర్త్ వన్ చూడండి, రేడియోజెనిక్ హీట్ అండ్ ప్రైమోర్డియల్ హీట్. రేడియోజెనిక్ హీట్ అని చెప్పా, రేడియో ఎలిమెంట్స్ ఉంటాయి, రేడియో యాక్టివ్ డికేస్ ఉంటాయి, థోరియం, ప్లూటోనియం, ఇవనేవి రేడియో హీట్ ఎనర్జీని ఇంటర్నల్గా ఎర్త్ ఇంటర్నల్గా హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి రేడియోజెనిక్ హీట్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ప్రైమోర్డియల్ హీట్ ఆల్సో సేమ్. ఎర్త్ ఫామ్ అయ్యేటప్పుడు ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీనే ప్రైమోర్డియల్ హీట్ అంటారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ అయితే ఫోర్త్ వన్. భూమి యొక్క అంతర్గత ఉష్ణ నియంత్రణ ప్రధాన శక్తి వనరులు ఏమంటే రేడియోజెనిక్ హీట్ అండ్ ప్రైమోర్డియల్ హీట్. రేడియోజెనిక్ హీట్ అనేది ఎలా వచ్చింది అంటే ఎర్త్లో ఇంటర్నల్గా రేడియో యాక్టివ్ డికేస్ ఎలిమెంట్స్ ఉంటాయి, థోరియం, ప్లూటోనియం, వాటి వల్ల రేడియోజెనిక్ హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. సో ఎర్త్ ఇంటర్నల్ హీట్ ఇది అదొక రీజన్. ఇంకోటి ప్రైమోర్డియల్ హీట్ అన్నాడు. ఎర్త్ ఫామ్ అయ్యేటప్పుడు ప్రొడ్యూస్ అయ్యే హీట్నే ప్రైమోర్డియల్ హీట్ అంటారు అనమాట. సో బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్, రేడియోజెనిక్ హీట్ అండ్ ప్రైమోర్డియల్ హీట్. సో ఆప్షన్ ఫోర్త్ ఇస్ ద కరెక్ట్ వన్. Two identical resistors, each of 10 ohms, are connected in parallel. This combination in turns is connected to a third resistor of 10 ohms. The equivalent resistance of the combination is 10 ఓంలు కలిగిన రెండు సారూప్య నిరోధకాలు సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి. ఈ కలయిక 10 ohms కలిగిన మూడవ నిరోధకానికి అనుసంధానించబడి ఉంది. ఈ కలయిక యొక్క సమానమైన నిరోధకత ఎంత అని అడిగాడు. ఫస్ట్ రెసిస్టర్ ఇచ్చాడు, ఒకటి రెండు ఇచ్చాడు, 10 ohms రెసిస్టర్లు, R1 అనుకుందాం, R2 సేమ్ రెండు అంట. ఇవి ప్యారలల్గా కనెక్ట్ చేశాడు ఒకదాన్ని ఒకటి. సో మనం కనెక్ట్ చేద్దాం. ప్యారలల్గా కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసి ఆ కలయిక 10 ohms కలిగిన మూడవ నిరోధకానికి అనుసంధానించబడి, ఇదేంటి ఈ థర్డ్ వన్కి అనమాట. ఇది వచ్చింది థర్డ్ వన్కి సిరీస్లో కనెక్ట్ చేశాడు అనమాట. అది ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా నో ప్రాబ్లం. సో ఏమైంది, 10 ohms థర్డ్ వన్ ఆల్సో 10 ohms. సో ఫస్ట్ ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్కి ఏంటి ఫార్ములా? R1 + R2 ఈక్వల్ టు 1/10 + 1/10 ఈక్వల్ టు 2/10 ఈక్వల్ టు 1/5. రెసిప్రోకల్ అయితే కాబట్టి దాన్ని రివర్స్ చేయాలి. సో ఫైనల్ ఏంటి, 5 ohms. ఇది 5 ohms వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, ఇదంతా 5 ohms అనమాట. ఇక్కడ వచ్చిందంతా రిజల్టెంట్ రెసిస్టర్ 5 ohms వచ్చింది. ఈ 5 ohms అనేవి సిరీస్లో కనెక్ట్ అయిన 10 ohmsకి సిరీస్లో కనెక్ట్ అయింది. నెక్స్ట్ థర్డ్ రెసిస్టర్కి. సో ఫైనల్ ఆన్సర్ ఏమైంది, సిరీస్ అంటే రెండు కలవాలి, RS + R3 కలపాలి, ఎడిషన్ చేయాలి. 5 ohms + 10 ohms. ఫైనల్ ఆన్సర్ ఇస్ 15 ohms. 15 ohms is the correct answer. So 15 ohms is the correct answer. Sir, okay. Which of the following statement is not correct regarding drugs? Regarding drugs లో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ కానిది ఏది అని అడిగాడు. Disinfectants are applied to inanimate objects such as floors, drainage systems, instruments, etc. Second one, birth control pills essentially contain a mixture of synthetic estrogen and progesterone derivatives. Third one, chlorine in the concentration of 0.2 to 0.4 ppm in aqueous solution and sulfur dioxide in very low concentrations are analgesics. Northindrone is an example of synthetic progesterone derivative most widely used as anti-fertility drug. So first one is the disinfectants are applied to inanimate objects such as floors, drainage systems, instruments, etc. This one is the correct answer. Disinfectants అన్ని అప్లై చేస్తారు కదా ఫ్లోర్స్ పైన, డ్రైనేజ్ సిస్టంలో, ఇన్స్ట్రుమెంట్స్కి అన్నిటికీ క్లీన్ చేయడానికి కోసం. సో దిస్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్కరెక్ట్ అడిగాడు, నాట్ కరెక్ట్ అడిగాడు మనకి. బర్త్ కంట్రోల్ పిల్స్ ఎసెన్షియల్లీ కంటైన్ మిక్స్చర్ ఆఫ్ సింథటిక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ డెరివేటివ్స్. చూడు, బర్త్ కంట్రోల్ అంటే పిల్లలు పుట్టుకోకుండా ఉండడానికి ఆ పిల్స్ ఉంటాయి కదా, ట్యాబ్లెట్స్, దాంట్లో ఏవో కలిగి ఉంటాయంటే మిక్స్చర్ ఆఫ్ సింథటిక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ డెరివేటివ్స్. దిస్ వన్ ఆల్సో కరెక్ట్ వన్. Chlorine in the concentration of 0.2 to 0.4 ppm in aqueous solution and sulfur dioxide in very low concentrations are analgesics. తప్పు, దిస్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమైంది, రాంగ్ కాబట్టి ఇన్కరెక్ట్ అడిగాడు, ఇదే కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. సో ఎందుకంటే
ఎనాల్జెసిక్స్ అంటే ఏంటి? పెయిన్ రిలీవర్స్ అనమాట. సో సల్ఫర్ డైఆక్సైడ్ అనేది పెయిన్ రిలీవర్ కాదు. సో దిస్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. దిస్ వన్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నార్తిండ్రోన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింథటిక్ ప్రొజెస్టరాన్ డెరివేటివ్స్ మోస్ట్ వైడ్లీ యూజ్ యాజ్ యాంటీఫెర్టిలిటీ డ్రగ్స్గా ఇది మెయిన్ యూజ్ చేస్తారంట నార్తిండ్రోన్. సో ఇన్కరెక్ట్ ఆన్సర్ ఏదంటే థర్డ్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ యాంటీసెప్టిక్స్? యాంటీసెప్టిక్లో యూజ్ చేయండి ఏది అని అడిగాడు. డైరెక్ట్ చెప్పవచ్చు. అయోడిన్ యూజ్ చేస్తారు, ఫిరాసిన్ యూజ్ చేస్తారు, టెర్పినాల్ యూజ్ చేస్తారు. వెరోనాల్ ఈజ్ ద నాట్ కరెక్ట్ ఇన్ ద యాంటీసెప్టిక్స్లో ఇది యూజ్ చేయరు. సో దిస్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇదే అయితే అప్పుడు నాట్ యూజ్ కదా. యాంటీసెప్టిక్స్లో వెరోనాల్ అనేది యూజ్ చేయరు. అయోడిన్ యూజ్ చేస్తారు. టింక్చర్ ఆఫ్ అయోడిన్ ఉంటుంది కదా ట్రీట్మెంట్, అందులో యూజ్ చేస్తారు. ఫిరాసిన్ యూజ్ చేస్తారు, టెర్పినియాల్ యూజ్ చేస్తారు. సో నాట్ యూజ్ ఇన్ యాంటీసెప్టిక్స్ అంటే వెరోనాల్ ఈజ్ ద నాట్ కరెక్ట్ ఆన్సర్. Which cells, also called neurolemma cells, are the main glial cells in the PNS and play an essential role in the survival and functions of neurons. న్యూరోలెమ్మా కణాలు అని కూడా పిలువబడి ఏ కణాలు పిఎన్ఎస్లోని ప్రధాన గ్లియల్ కణాలు మరియు న్యూరాల మనుగడ మరియు విధిలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అని అడిగాడు. ఇప్పుడు మీకు న్యూరాన్ సెల్స్ తెలుసు కదా, ఎలా ఉంటాయి కదా న్యూరాన్స్, ఎట్లా ఇట్లా ఉంటాయి. వీటిని డెండ్రైట్స్ అంటారు. సో ఈ న్యూరోలెమ్మా సెల్స్ అనేవి, న్యూరోలెమ్మా సెల్స్కి ఇంకో పేరు ఏంటంటే స్క్వాన్ సెల్స్. డైరెక్ట్గా మీకు క్వశ్చన్ బుక్లో ఉంటుంది. ఇక్కడ మైలిన్ షీత్ యాక్సన్ కదా, దీన్ని యాక్సన్ అంటారు అనమాట. ఇక్కడ మైలిన్ షీత్ తయారవడానికి ఇవి యూజ్ చేస్తాయి స్క్వాన్ సెల్స్. సో ఆల్సో కాల్డ్ న్యూరోలెమ్మా. ఏ సెల్స్ న్యూరోలెమ్మా సెల్స్ అంటారు? స్క్వాన్ సెల్స్. డైరెక్ట్గా క్వశ్చన్ ఇది. స్క్వాన్ సెల్స్నే న్యూరోలెమ్మా సెల్స్ అంటారు. బైపోలార్ సెల్స్, గ్యాంగ్లియన్ సెల్స్, ఫోటోరిసెప్టర్ సెల్స్ ఇవన్నీ న్యూరోలెమ్మా సెల్స్ కావు. ఎందుకంటే ఇవి రెటినా ఆఫ్ ఐలో ఉంటాయి. ఇవన్నీ ఈ మూడు కూడా రెటినా ఆఫ్ ఐలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. బట్ స్క్వాన్ సెల్ అనేవి న్యూరోలెమ్మా సెల్స్ అంటారు. మెయిన్ మైలిన్ షీత్ ప్రొడ్యూస్ అవడానికి కారణం ఏంటంటే స్క్వాన్ సెల్స్. సో స్క్వాన్ సెల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Which of the following is a rare group of genetic disorders caused by mutations of certain genes affecting the color, pigmentation of the skin, hair and eyes? చర్మము, జుట్టు మరియు కలర్ మరియు పిగ్మెంటేషన్ ప్రభావితం చేసే కొన్ని జన్యువుల ఉత్పరివర్తనల వల్ల కలిగే జన్యుపరమైన రుగ్మతల యొక్క అరుదైన సమూహం కింది వాటిలో ఏది అని అడిగాడు. అంటే ఈ డిసీజ్ వల్ల స్కిన్, హెయిర్, ఐ కలర్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. ముసలితనం వచ్చేలా అయ్యిద్ది అనమాట. స్కిన్ కలర్ చేంజ్ అయిపోద్ది, హెయిర్ కలర్ చేంజ్ అయిపోద్ది, ఐ కలర్ చేంజ్ అయిపోద్ది. దీన్ని ఏమంటారంటే ఆల్బినిజం అంటారు. ఆల్బినిజం అంటే స్కిన్ కలరు, హెయిర్ కలరు అండ్ ఐ కలరు మూడు చేంజ్ అయ్యి ఓల్డ్ పీపుల్లా కనిపిస్తారు అనమాట. సో ఆల్బినిజం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్కప్టోనీరియా అంటే ఏంటి తెలుసా? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్లాక్ యూరిన్ డిసీజ్ అంటారు దీన్ని. బ్లాక్ బోన్ యూరిన్ డిసీజ్. ఇవన్నీ కావు. ఇవన్నీ అసలు యాంజెలెమ్మా సిండ్రోమ్ అంటే జెనెటికల్ డిజార్డర్. ఇవన్నీ ఆల్గేలియా సిండ్రోమ్ అంటే ఇది లివర్కి, హార్ట్, కిడ్నీస్లో వచ్చే డిసీజ్ అనమాట. ఇది మనకు వచ్చింది ఏంటి? స్కిన్, హెయిర్, ఐ కలర్ చేంజ్ అయ్యేది ఏంటి అన్నారు. ఏ డిసీజ్ అంటే ఆల్బినిజం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ఆర్గనల్స్ కెన్ మేక్ కాపీస్ ఆఫ్ దెమ్సెల్వ్స్? ఇచ్చిన కింది వాటిలో ఏ కణాంగాలు తమను తాము కాపీలు తయారు చేసుకోగలవు? సెల్ ఆర్గనల్స్. ఇప్పుడు సెల్ ఉంది, న్యూక్లియస్ ఉంది. ఇలా సెల్ ఆర్గనల్స్ ఏంటి? ఇదంతా సైటోప్లాస్మ్. లిక్విడ్ ఫామ్ అంతా సైటోప్లాస్మ్ అనమాట. ఇందులో మైటోకాండ్రియా ఉంటుంది, లైసోజోమ్స్ ఉంటాయి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది, గాల్గి ఆపరేచర్స్ ఉంటాయి, వ్యాక్యూల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్ట్? తమను తాము కాపీలు తయారు చేసుకోగలవు. గాల్గి ఆపరేచర్స్ తయారు చేసుకోగలవు. గాల్గి ఆపరేచర్స్ అంటే ఇవేంటి? ప్రోటీన్స్, లిపిడ్స్ తయారు చేసి ఇవేమో సెల్ మెంబ్రెయిన్ని తయారు చేయడానికి ప్రోటీన్స్, లిపిడ్స్ని యూజ్ చేస్తాయి. దాన్ని మెంబ్రెయిన్ బయోజెనసిస్ అంటారు అనమాట. ఇందులో కొన్ని ప్రోటీన్స్, లిపిడ్స్ అనేవి ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ తయారు చేయడానికి కూడా ఫంక్షనింగ్గా యూజ్ అవుతాయి. సో గాల్గి ఆపరేచర్స్ అనేది ఇన్కరెక్ట్ ఆన్సర్. వ్యాక్యూల్స్ మెయిన్ ఏంటంటే దీనిపైన స్టోరేజ్ అంటేనే వ్యాక్యూల్స్. స్టోరేజ్ గుర్తు రావాలి. వ్యాక్యూల్స్ అంటే స్టోరేజ్. ఇట్ స్టోర్స్ ఎమినో యాసిడ్స్, ఆయిల్స్ అండ్ ఎక్సెట్రా. ఇవన్నీ స్టోర్ చేసేదే వ్యాక్యూల్స్ అనేవి. ఇంకా దానికి మించి అంతకుమించి దీని ఫంక్షన్ ఏమి ఉండదు. సైటోప్లాస్మ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఏ లిక్విడ్ స్టేట్. దీన్ని సైటోప్లాస్మ్ అంటారు. సెల్లో ఉండే లిక్విడ్ ఫామ్ని సైటోప్లాస్మ్ అంటారు. ఈ సైటోప్లాస్మ్ మీదే ఈ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. సో సైటోప్లాస్మ్ ఇస్ ఇన్కరెక్ట్ ఆన్సర్. వ్యాక్యూల్ ఇస్ ఇన్కరెక్ట్ ఆన్సర్. మైటోకాండ్రియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్స్. సెల్. దీన్నే ఇది ఏంటి చేసేది? సెల్లో కెమికల్ యాక్టివిటీస్ దీన్ని సెల్లో ప్లే చేసేది ఏంటంటే మైటోకాండ్రియా. ఇట్ ప్లేస్ కెమికల్ యాక్టివిటీస్. ఈ కెమికల్ యాక్టివిటీస్ ప్లే చేయడానికి కొంత ఎనర్జీ అవసరం కదా. ఆ ఎనర్జీ ఏ ఫామ్లో ఇది తీసుకుంటుంది? ఏటీపీ ఫామ్లో. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్.
దీన్నే కరెన్సీ ఆఫ్ ది సెల్ అంటారంట, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్. ఈ కెమికల్ యాక్టివిటీస్ ప్లే చేయాలంటే నీకు ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీ అనేది ఏటీపీ ఫామ్లో అవసరం ఉంటుంది అనమాట. ఈ ఏటీపీనే ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అంటారనమాట. సో మైటోకాండ్రియా తమ కాపీలు తయారు చేసుకోగలవు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ ఓన్ రైబోజోమ్స్. మైటోకాండ్రియాకి అండ్ ఇంకోటి ఉంది ప్లాస్టిడ్స్కి, దే హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. సో అందుకే తమ కాపీలు తయారు చేసుకోగలరు. మైటోకాండ్రియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ డు కన్స్యూమర్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బెటర్ క్వాలిటీ ఫుడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రియంట్ కంటెంట్స్? పోషకాల పరంగా మెరుగైన నాణ్యత గల ఆహార పదార్థాల నుండి వినియోగదారులు ఏమి ఆశిస్తున్నారు? కంటామినేషన్ అంటే ఏంటి? కంటామినేషన్ అంటే వేస్ట్ మొత్తాన్ని వేస్ట్ ఫుడ్ అంతా కంటామినేటెడ్ ఫుడ్ అంటారు. వీడేమన్నాడు? బెటర్ క్వాలిటీ ఫుడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రియంట్ కంటెంట్. కంటామినేషన్ అంటేనే అసలు దీనికి సంబంధమే లేదు, వేస్ట్ మొత్తాన్ని కంటామినేషన్ అంటారంట, వేస్ట్ ఫుడ్. సో ఇస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్. అడల్ట్రేషన్ అంటే తెలుసు కదా, ఫుడ్కి దీనికి సంబంధం, ఇది కాదు. రిటెన్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిటెన్షన్ ఇస్ నథింగ్ బట్ టు బి స్టోర్డ్. దిస్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ బెటర్ క్వాలిటీ ఫుడ్స్ అంటే న్యూట్రియన్ కంటెంట్ అంటే కన్జ్యూమర్స్ ఏంటి టు బి స్టోర్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా స్టోర్ చేసుకుని బెటర్ క్వాలిటీ ఫుడ్స్ అనేవి కన్జ్యూమర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రిటెన్షన్. క్లోరెల్లా ఈజ్ హైలీ అబండెంట్ ఇన్ విచ్ న్యూట్రియంట్? క్లోరెల్లా అనేది ఏ న్యూట్రియంట్లో ఎక్కువగా ఉంటుంది? క్లోరెల్లా ఏ పోషకంలో అధికంగా ఉంటుంది? క్లోరెల్లా మీకు గుర్తురాగానే ప్రోటీన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లోరెల్లా అనేది కార్బోహైడ్రేట్ ఇందులో ఉండదు, రఫ్వేస్ కాదు, ఫ్యాట్స్ అస్సలు ఉండదు. క్లోరెల్లా ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్. క్లోరెల్లా ఈజ్ అబండెంట్ ఇన్ విచ్ న్యూట్రియంట్ అంటే ప్రోటీన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇక్కడ నుంచి డూ ఫాలో దిస్ ఛానల్ Focus 40.